గొర్రెల స్కామ్పై ఈడీ దూకుడుగా పనిచేస్తోంది. గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన నిందితుల నివాసాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేసింది. మొత్తం 8 చోట్ల సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. అలాగే స్కామ్కు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల తర్వాత కళ్యాణ్ను ఈడీ ఆఫీస్కు పిలిచి విచారణ చేశారు ఈడీ అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల స్కీమ్కు ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు అనే అంశాలపై సంబంధించిన వివరాలను ఈడీ తెప్పించుకుంది. ఈడీ ఆఫీస్లో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గొర్రెల స్కామ్పై ఈడీ దూకుడుగా పనిచేస్తోంది. గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన నిందితుల నివాసాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేసింది. మొత్తం 8 చోట్ల సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. అలాగే స్కామ్కు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల తర్వాత కళ్యాణ్ను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారు ఈడీ అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల స్కీమ్కు ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు అనే అంశాలపై సంబంధించిన వివరాలను ఈడీ తెప్పించుకుంది. ఈడీ ఆఫీస్లో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.